పార్టీ వర్షాపాతానికి సంబంధించిన కరువుకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. అందులో మీ అందరికీ కూడా దీన్ని లిఖితపూర్వమైనటువంటి కాపీని కూడా ఇస్తా. 2022 సంవత్సరం లోపల వర్షపాతం ఏంటి, 2023లో డిసెంబర్ కంటే ముందు మీరు అధికారంలో ఉన్ననాడు పడ్డ వర్షపాతం ఏంది, దేని ప్రభావం వల్ల ఈరోజు మార్చిలో ఏప్రిల్లో ఇబ్బంది వస్తూ ఉంది అనే అంశాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం మా మీద ఉంది. నేను కరువుకు టీఆర్ఎస్ కారణం అంటలే, కరువుకు కాంగ్రెస్ కూడా కారణం కాదు. మేము వచ్చి డిసెంబర్ 3 తర్వాత వర్షాకాలం సీజన్ రాలే, వర్షాకాలం రాలే. మీ సీజన్లోనే మీ ఉన్న కాలంలోనే వర్షాపాతం తక్కువ కావడం వల్ల ప్రకృతి నేచర్ దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరం. అందులో అనుభవం ఉన్నటువంటి మంత్రిగా హరీష్ రావు గారు ఇవాళ మాజీ మంత్రి కాగానే వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడడం అంటే పొరపాటు. దాని తర్వాత వర్షం కూడా ఎప్పుడు మీరు తెలుసు, గతంలో 5-6 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రకృతి పరమైన ఇబ్బంది వస్తుంది. అరేబియా సముద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల ప్రభావంగా దాని టెక్నికల్ లాంగ్వేజ్ లొనినో అనేటువంటి వర్షాపాతానికి సంబంధించిన 4 రోజులనే మొత్తం దానికి సంబంధించిన సంవత్సరం వర్షాపాతం పడ్డట్టు కామన్ వర్షపాతం మినిమం వర్షపాతం రీచ్ అవుతుంది. కానీ ఎప్పుడైనా గ్రౌండ్ వాటర్ పెరగాలన్నా, డ్రైన్ అంతా ఎక్కడికక్కడికి కాలువలలో నీళ్లు రావాలన్నా 2020 కావచ్చు, 21 కావచ్చు, 22 లోపల ఆ విధంగా పడ్డాయి. అబౌవ్ 1000 రెయిన్ఫాల్. మనం 798 నేచురల్ రెయిన్ఫాల్ ఉంటే 1000 చిల్లర మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ పడ్డది. సో దానివల్ల అన్ని రకాల సక్రమంగా జరిగింది. మొన్నటిసారి వర్షాకాలం సీజన్లో రెయిన్ఫాల్ అనేటువంటిది ఆగస్టు లేకపోతే ఆ నెలలో ఉండేటువంటి 4 రోజుల్లో పడడం కారణంగా నీటి నిల్వలకు సంబంధించి ఇబ్బంది ఉన్నది. వాళ్ళకు కూడా తెలుసు. ఇలా ఆ అంశాన్ని వదిలిపెట్టి ప్రాజెక్టుల పేరు మీద ప్రాజెక్టుల ఇవాళ కూడా కాంగ్రెస్ మేనేజ్మెంట్ చేయడం వల్లనే రైతాంగానికి నీళ్లు ఇవ్వడం కావచ్చు, మొత్తం యావత్ తెలంగాణలో నీటి ఎద్దడికి సంబంధించిన సమస్య ఉన్నా వాస్తవంగా ఇలా మార్చి 27వ తారీఖు, 26వ తారీఖు, 28వ తారీఖు కూడా రాకముందే ఈ విధమైనటువంటి నీటి యొక్క తీవ్రత ఏ విధంగా పెరిగిపోయిందో, ఎండ పడుతుందో చూస్తా ఉన్నాం. గతంలో ఇట్లా లేకుండా ఎండ. సో ప్రకృతి అనేటువంటిది రాజకీయ పార్టీని చూసో వ్యక్తులను చూసో వచ్చేది కాదు. దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి విధంగా దానికి సంబంధించిన విషయం చెప్తాను. రెండవది, ఇలా మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. మేము చాలాసార్లు అయిపోయినా మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, డబల్ బెడ్రూమ్లు కట్టిన ఇళ్లల్లో ఊర్లలో మీరు ఓట్లాడుకోరు. గతంలో మేము ఇందిరమ్మ ఇళ్లు కట్టిన కాడ మీరు ఓట్లాడుకుంటారు. ఇలా మీరు అడుగుతున్నారు, రైతు బంధు ఇచ్చిన వాళ్ళను కాంగ్రెస్ ఓట్లాడుకుంటుంది హరీష్ రావు గారు, రైతు బంధు ఇయ్యని వాళ్ళని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఎస్, 5 ఎకరాల లోపున్నోళ్లకు నిన్నటి షెడ్యూల్ ప్రకారంగా అన్ని పైసలు చెప్తున్నాం కదా, మొత్తంగా పైసలు 5 ఎకరాల లోపల వాళ్ళందరికీ వేస్తాం, మిగతా వాళ్ళందరూ కూడా వేస్తాం. ఇది పరిక్రమణ. మీరు ఆ డేట్స్ కూడా ఇస్తా. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు ప్రారంభమైన నుంచి ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా వాళ్ళు రైతు బంధు ఇచ్చిర్రు, ఇప్పుడు ఎందుకు తొందరపడతా ఉన్నాం? వాళ్ళ పరిస్థితికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ఇచ్చారు.